హలో హాయ్ నమస్తే, ఇట్స్ మీ మార్నింగ్ వన్ మోర్ మినీ వ్లాగ్. సో మేము గుజరాత్లో ఉన్నప్పుడు ఇక్కడ కొలీగ్స్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ కొడుకు బర్త్డే పార్టీకి పిలిచారు. సో మేము బర్త్డే పార్టీకి వెళ్ళాం. మన బర్త్డే అయితే మన సైడ్ హ్యాపీ బర్త్డే అనుకునేసి ఆ కేక్ తినేసి చాక్లెట్స్ తినేసి వచ్చేస్తాము. ఇక్కడైతే చాలా సాంప్రదాయం అన్నమాట. సో వాళ్ళ ఆనవాయితీ ఆ నెత్తి మీద క్యాప్ పెట్టడము. చూడండి ఎలా ఉన్నాడో, వాడు చాలా వైట్గా ఉంటాడు, చాలా స్ట్రాంగ్ కూడా. వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి మనకి హారతి ఇచ్చేసి అన్ని సాంప్రదాయాలు చేస్తుంది. సో వాళ్ళ మమ్మీ డాడీ వాడికి మహా ఇష్టం అన్నమాట స్వీట్స్ అంటే. చూడండి, మన వాళ్ళని తినండ్రా అని నొక్కాలి, ఆడు మనం పెట్టకముందు నోరు తెరిచేస్తున్నాడు, తింటున్నాడు. సో వీళ్ళు వచ్చి మన తెలుగు వాళ్ళు, వీళ్ళు వైజాగ్ అన్నమాట. సో మనం తెలుగు వాళ్ళు వచ్చేసి ఇక్కడ ముగ్గురమే ఉంటాము. ఇంకా మిగతా ఫ్యామిలీస్ వచ్చేసి ఒకరు కర్ణాటక, ఒకరు అట్లా అన్నమాట. ఎక్కడ కూడా మన తెలుగుకే. వాళ్ళ పాప పండు కూడా కేక్ అంటే చాలా ఇష్టం. దానికి డ్రింక్స్, స్వీట్స్ ప్లస్ ఇంకేంటి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. తిను కర్ణాటక అక్క. అది ఆ పండు అనేది చూడు కేక్ కోసం ఎలా వెయిట్ చేస్తుందో. సో అందరము అదే సాంప్రదాయం చేయాలన్నమాట. వాళ్ళని చూసి మనకు కాపీ కొట్టడమే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే మన సైడ్ మనం ఇలా చేయము, ఇలా హారతలు ఇవ్వడం అట్లా. ఇది మా సైడ్ అయితే చేయరు, మీ సైడ్ అయితే చేస్తారో లేదో కామెంట్ చేయండి. సో రాఘవ అన్నమాట, మన సైడ్ రాఘవ అంటే రాఘవ లారెన్సే గుర్తొస్తారు. ఇక్కడ రాఘవ ఇక్కడ అడుగుతున్నారన్నమాట, హ్యాపీ బర్త్డే రాఘవ అని మేము చెప్తున్నాము. తిని వచ్చేసి చెల్లి, అందరికంటే చాలా చిన్నది కాబట్టి అందరినీ అన్నయ్య అని సో అన్నయ్య చెప్తున్నాడు అనమాట. ఈ అన్నయ్య పేరు పవన్ కళ్యాణ్. ఏంటి రాఘవ అని అంటే, రాఘవ మా ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ అని చెప్తుంటే ఓ అన్న. సో ఇదంతా ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీస్ తీసుకొచ్చుకుంటే ప్రాబ్లం ఏముంది, ఇక్కడ ఎంతమంది అయినా ఉంటుంది, వాళ్ళు కూడా ఏమన్నారు. సో ఫైనల్లీ నేను అన్నమాట, మా సార్ నన్ను వీడియో తీస్తున్నారు అందరినీ. హ్యాపీగా అనిపించేసి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయి మా మ్యారేజ్ అయిన 4 monthsలో ఫస్ట్ మేము ఒక సెలబ్రేషన్ చేసుకున్నాము అంటే ఇదే అన్నమాట. ఫస్ట్ వెళ్ళి ఇలా చేయడము, ఇద్దరం కలిసి చేయడం అనేది హ్యాపీగానే ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా బాగా అనిపించేసింది. నాకైతే అసలు ఇలాంటివి నచ్చవు. నేనైతే మూఢనమ్మకాలని అనుకుంటాను. అలా అన్ని సాంప్రదాయాలు అలా చేయడం ఏమి నచ్చదు. నేను అంటున్నారే ఎక్కువగా తినమాకరా అని చెప్తున్నా. మా సార్ అలా అనుకు పిల్లల్ని ఫీల్ అయిపోతారని చెప్తున్నారు. మాకైతే చాలా అనిపించేసి మేము ఇంటికి వచ్చాక కూడా మాట్లాడుకున్నాం, ఇలా చేయడం మంచిగా అనిపించింది కదా అంటే, అవును మంచిగా అనిపించింది అని చెప్పారు. సో మేము ఎలా ఉన్నాము అనేది కూడా కామెంట్ చేయండి. సింపుల్ డెకరేషన్. పాపం అందరికీ డ్యూటీలు, అసలు అకస్మాత్తుగా ఏంటంటే అందరూ డ్యూటీలు కంప్లీట్ చేసుకుని మాట్లాడుకుని ఒకేసారి డ్యూటీలు వేయించుకొని వచ్చారు. సో హ్యాపీ బర్త్డే. ఈ అన్నయ్య మాత్రం ఆ బర్త్డే వాళ్ళ బాబాయే, రాఘవ వాళ్ళ బాబాయ్ అన్నమాట. ఇది వీళ్ళ ఫ్యామిలీ. చిన్న పిల్లలు అంటే పక్క రెడ్ సారీ అక్క, పాప రెడ్ డ్రెస్ అమ్మాయి. సో వీళ్ళన్నమాట. అక్కకి వచ్చేసి 2 పాప బాబు. ఇంక పక్కన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. అడిగి అది ఎలిగేకంది మ్యాజిక్ క్యాండిల్ ఊపేకుంది, వెలుగుతూనే ఉంది. ఎలాగోలా ఊపాడు. చూడండి బొట్టు, మనం చిన్న బొట్టు వాళ్ళు ఎంత పెద్ద నామం పెట్టేశారు. అంటే చాలా బాగుండింది అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే, మన సైడ్ బర్త్డే అంటే కొంచెం ఏదన్నా కేకే కాకుండా అన్నాలు, మన వాళ్ళకి అట్లా అన్నాలు పెడతారు. మన సైడ్ అయితే ఏమన్నా తినడానికి అలా అన్నం తినిపోమ్మని అలా అంటారు. మేమైతే ఏం చేసామంటే, మేము తెలుగు వాళ్ళమే, సో మేము నైట్ అన్నం వండుకునే అవసరం లేదు కదా, వాళ్ళు పెడతారులే, మనల్ని ఇన్వైట్ చేశారు కదా, ఇక్కడ స్పెషల్స్ ఏమైనా ఉంటాయేమో అట్లా అనుకున్నాం. ఇక్కడ స్పెషల్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. ఇక్కడ మన సైడ్ అయితే ముక్కలేందే ముద్ద దిగదు. ముక్కుంటేనే మనకి ఏ ఫంక్షన్ అయినా గ్రాండ్గా జరిగినట్టు అని అర్థం. ఇక్కడైతే రోటీ దాంట్లో పాలు పోసుకొని తింటారు. ఇదే పద్ధతి. మేమైతే అన్నము అక్కడ పెడతారేమో, మేమేం వండుకొని అవసరం లేదు అనేసి వెళ్ళిపోయామన్నమాట. మేమేంటంటే మా సార్ వాళ్ళు రాకముందే మేము వెళ్ళాము లేడీస్ 4కి. వెళ్తే డిన్నర్ హోగాయనా అనింది. ఓడి అమ్మ, డిన్నర్ హోగాయా ఏంటి అని చెప్పేసి, సరే ఇప్పుడే వచ్చేస్తాము అని చెప్పి మళ్ళీ వచ్చేసి అన్నము కూరలు వండుకొని అవన్నీ వెళ్ళాము. సో ఫైనల్గా వచ్చేసి మా స్నాక్స్ పెట్టారు. ఏంటి అనేది కూల్ డ్రింక్స్. నేనైతే ఒక రసమత్తంగా తింటున్నాను అన్నమాట, ఒక యుద్ధానికి పోయినట్టే. ఎందుకంటే నాకు తెలియకుండా వీడియో తీశారు. వాళ్ళేమో స్టైల్గా తింటారు, నేనేమో బుక్ అయిపోయాను తినన్నమాట. వాడు బర్త్డే రాఘవ. సో వాళ్ళ మమ్మీ మేమంతా అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అన్నమాట. ఏ వెకేషన్ చేసుకున్నా మేమే ఈ వీడియోలో చూపించిన వాళ్ళు మాత్రమే చేసుకుంటాం. మమ్మల్ని చూసి ఇంటి ముందు వాళ్ళందరూ కొంచెం అసూయ పడుతుంటారు, ఎందుకంటే మేము చాలా బాగుంటాము. సో ఫ్యామిలీ పిక్, ఫైనల్లీ ఫ్యామిలీ పిక్ అన్నమాట ఇది.
మేము అంటే ఫ్యామిలీస్. సో ఆ రెడ్ శారీ అక్క వాళ్ళ హస్బెండ్కి డ్యూటీ చేశారు, సడన్గా వెళ్ళిపోయారు. అందుకే అక్క ఫ్యామిలీ పిక్లో రాలేదు. సో ఫైనల్గా ఫొటోస్ పెడుతున్నాను. అది బర్త్డే అయితే అలా జరిగింది. ఇది మా ఇల్లు. మేమైతే ఎంత హ్యాపీగా ఉన్నాము ఇక్కడైతే. చాలా బాగుంది అనిపించింది, బాగుంది కూడా. ఫైనల్గా పిక్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా నేనైతే ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, షేర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు పెట్టిన మన బొరుగులు మిర్చిరా లేకపోతే కారాస్ ఇవి మాత్రం పెట్టి మనల్ని పంపిస్తారు. అదే ఇక్కడ బర్త్డే పార్టీ ఏదైనా మన సైడ్ అయితే నాన్ వెజ్ అట్లా పెట్టేసి తినేసి పంపించేస్తాము. అలా పెడితేనే మనకి అబ్బా బర్త్డే చేశారా పండగ అని అంటారు. ఎక్కడలాగా మనకు పెడితే ఊసేస్తారన్నమాట, అంతే. సో ఇది బర్త్డే పార్టీ ఫైనల్ పిక్. నన్ను వదిన అని పిలుస్తారు ఇక్కడ. వీళ్ళు నేను వచ్చిన కొద్ది టైంలోనే చాలా అంటే చాలా కలిసిపోయామన్నమాట. చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు, అన్నాదమ్ముల అనుబంధం అన్నమాట. వీడు బర్త్డే రాఘవ, హ్యాపీ బర్త్డే రాఘవ. సో పిల్లలందరూ పిక్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. Thank you so much everyone. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఇలాగే చూస్తూ ఉండండి, నా వీడియోని సపోర్ట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.